అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. దేశవ్యాప్తంగా మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ పై చర్చ కొనసాగుతుంది. ఇవాటి నుంచి ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగుతుంది. కొన్ని ప్రైవేటు సంస్థలకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించేసింది ఢిల్లీ సర్కార్. సో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించే యోచనలో ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి. సో సేమ్ ఢిల్లీ తరహాలోనే వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించే యోచనలో మరిన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో దేశంలోని అన్ని ప్రైవేటు సంస్థలకు 2 రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది అన్ని ప్రైవేటు యాజమాన్యాల్ని. దేశంలో చమురు సంక్షోభం పెరగడంతో కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. డీజిల్, పెట్రోల్ వాడకం తగ్గాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో త్వరలోనే దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోంపై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ఇటు భారతదేశంలో చమురు సంక్షోభం, మొన్నటి వరకు ఈ యొక్క ఎల్పిజి, ఎన్పిజి గ్యాస్ సిలిండర్లపై పడిన ఈ యొక్క భారం ఇప్పుడు డైరెక్ట్గా ప్రతి ఒక్క వాహనదారుడిపై పడుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో చమురు వినియోగాన్ని తగ్గించాలి, ఇంధన వాడకాన్ని తగ్గించాలి, అన్ని ప్రైవేటు యాజమాన్యాలకి ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వెసులుబాటు ఉన్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఎంప్లాయీస్కి ఇంటి దగ్గర నుంచే వాళ్ళతో ఆ సేవలు అందించుకోవాలంటూ కూడా కేంద్రం ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది. దీనిపై ఒక కీలక అప్డేట్ కూడా మరికొద్ది గంటల్లో పిఎంఓ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో బస్సుల్ని వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయండి, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మెట్రోని మాత్రమే వాడండి, మీ సొంత కార్లు కావచ్చు, మీ సొంత వెహికల్స్ కావచ్చు, వాటిలో పెట్రోల్ పోర్ చేయడం, అటు ఇటు వీకెండ్ వస్తే బయట తిరగడం, అనవసరమైన రవాణాని తగ్గించమని చెప్పారు. సో ఏదైతే ఇంతకుముందు చాలామంది వీకెండ్ వస్తే ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే సరదాగా ట్రిప్స్ వేయడం కావచ్చు, లేదంటే ఇంకేమన్నానా, సో అలాంటి ట్రిప్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేయమని 1 సంవత్సరం పాటు, ఇది దేశ ద్రవ్యోల్బణాన్ని, జీడిపిని కాపాడటమే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా సేవ్ చేసే ఒక మార్గం. సో అందుకోసమే ప్రధాని మోదీ ఎప్పుడైతే హైదరాబాద్లో ఈ యొక్క కీలకమైనటువంటి కామెంట్స్ చేసిన తెల్లారే, సో ఆయన కామెంట్ చేసిన 24 అవర్స్ దాటక ముందే అతని కాన్వాయ్, పిఎం కాన్వాయ్లో 11 వెహికల్స్ ఉంటాయి. ఆ 11 వెహికల్స్ కాస్త కేవలం 2 వెహికల్స్కే వచ్చాయి, 2 వెహికల్స్కే పరిమితం అయ్యాయి. ఆయన తరహాలోనే సెంట్రల్ మినిస్టర్లు అందరూ, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, లేకపోతే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఆయన కార్లు కూడా 4కే పరిమితం అయ్యాయి. ఇటు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తన కాన్వాయ్ని తగ్గించేశారు, 4 కార్లకే కుదించారు 11 కార్ల నుంచి. ఇటు రాజ్నాథ్ సింగ్ 14 కార్ల నుంచి తన కాన్వాయ్ నుంచి కేవలం 4 కార్లకే తగ్గించారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన కాన్వాయ్లో 11 వాహనాలు ఉంటాయి, ఆ 11 వాహనాలని కేవలం 4 వాహనాలకే ఆయన పరిమితం చేశారు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సేమ్ పని చేశారు. అండ్ తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన కాన్వాయ్లో కార్లని మొత్తాన్ని తీసేశారు. తన భద్రతా సిబ్బందికి వీలుగా ఒక బస్సుని పెట్టారు. ఆ బస్సులో అయితే ఆయన భద్రతా సిబ్బంది మొత్తం ఆయన వెనకాల ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇటు నారా లోకేష్ కూడా అదే బాటలో ఉన్నారు. దాదాపుగా ఆయన కాన్వాయ్లో 10 వెహికల్స్ ఉంటాయి, ఆ 10 వెహికల్స్ని 2 వెహికల్స్కే కుదించేశారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 11 వెహికల్స్ నుంచి కేవలం 4 వెహికల్స్కే ఆయన కాన్వాయ్ కూడా పరిమితం కానుంది. సో ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీలు సో ఇదే బాటలో నడుస్తున్నారు చాలామంది. అయితే ఆ కాన్వాయ్లోని చాలా అంటే
బేసిక్గా అవి యూజ్లెస్ అని చెప్పడానికి ఎవరికీ అవ్వదు. ఎందుకంటే మన రాజ్యాంగం మనల్ని పరిపాలించే ప్రజాప్రతినిధులకి ఒక కల్పించినటువంటి సౌకర్యం, ఒక హక్కు అని చెప్పాలి ఒక రకంగా గట్టిగా మాట్లాడుకుంటే. సో అలాంటి సౌకర్యాన్ని, అలాంటి హక్కుని వాళ్ళకై వాళ్ళే దేశం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు ముందుకెళ్ళారు అంటే నిజంగా చాలామంది సామాన్యులు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏదైతే కొంతమంది రాజకీయ నాయకులు స్కాముల్ని వాళ్ళు చేసే అక్రమాలని, అరాచకాలని మనం అంటే అందరూ పొలిటీషియన్స్ అలా చేస్తారని కాదు, అయితే కొంతమంది వాళ్ళకు తెలుసు ఎవరు చేస్తారు. సో అలాంటి వాళ్ళు చేసే స్కామ్ని మనం ఆదర్శంగా తీసుకోకపోయినా ఇలాంటి నేపథ్యంలో దేశ సంక్షోభంలో ఉన్నటువంటి ఇలాంటి సందర్భంలో నిజంగా వాళ్ళని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా ఒక రకంగా ఒక అత్యవసర పరిస్థితి కొనసాగుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సర్కార్ గవర్నమెంట్ విభాగాలైనటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రకటించేసింది. చాలామంది ప్రైవేటు సంస్థలు కూడా ఢిల్లీలో అసలే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ వెహికల్స్ ఉంటాయి కంపేర్ బాంబే అండ్ హైదరాబాద్, చెన్నై, పూణే. అలాంటి చోట తగ్గించగలిగితే సగానికి సగం కంట్రోల్ చేయవచ్చు. సో అక్కడ పాసిబిలిటీ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్నే వాడాలి అంటూ మోదీ కూడా పిలుపునిస్తున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలామంది అంటే ఐటీ ఎంప్లాయీస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడో ఒక 1%, 2% అనుకోవచ్చు. సో దేశవ్యాప్తంగా పెట్రోల్ వాడకంలో ఒక ఐటీ సంస్థలు అంటే ఇటు మెట్రోపాలిటన్ సిటీస్ అనేటువంటి పూణే, బాంబే, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, వైజాగ్, ఇటు బెంగళూరు, ఢిల్లీ, లక్నో, సో ఇలాంటి మేజర్ స్టేట్స్ సంబంధించినటువంటి క్యాపిటల్స్లో ఆల్మోస్ట్ ఐటీ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్కువగా పెట్రోల్ని కన్జ్యూమ్ చేస్తారు. ఊర్లో ఎవరైతే కేవలం అంటే ఇక్కడ హైదరాబాద్లో 1 లీటర్ పెట్రోల్ ఖర్చు అయిందంటే గ్రామాల్లో 1/2 లీటర్ కన్నా తక్కువ అవుతుంది. సో మ్యాక్సిమం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయ యంత్రాలు, వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు ఇలాంటి వాటికే వాళ్ళు ఎక్కువగా ఒక డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకునే అవకాశం ఉంది. సో అక్కడ ఇక హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా పెట్రోల్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది బేసిక్గా. సో దాన్ని కనుక కంట్రోల్ చేస్తే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి ఇటు జీడిపి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటుంది. సో పొదుపు నివారణ చర్యలు కూడా మనం పాటించినట్టు ఉంటుంది. వాస్తవానికి ప్రధానమంత్రి లాంటి వాళ్ళే ఆయన కాన్వాయ్ మొత్తం తీసేసి కేవలం 2 వాహనాలకే పరిమితం చేసుకొని ఇంకేదైతే ఆయన భద్రత దృష్ట్యా ఎన్ఎస్జీ కమాండోస్ ఏదైతే ఆయనకి భద్రతని ఇస్తారో అటు పిఎస్జీ కావచ్చు, ఎన్ఎస్జీ కావచ్చు, సో వీళ్ళు ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తూనే సో ఆ యొక్క బస్సులు కావచ్చు లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్టండి, సో డీజిల్ పెట్రోల్ వెహికల్స్ వద్దు అని చెప్పారు. అంటే ఇది ఒక్కరోజుతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాదు, దాదాపుగా 1 సంవత్సరం పాటు ముడిపడి ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలే కాకుండా అతీతంగా కాకుండా సో వాళ్ళ కాన్వాయ్ని తగ్గించుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు సీఎంఓలకి వాళ్ళ ఆఫీసులకి చెప్తున్న పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో కాన్వాయ్ తగ్గించాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు భారతదేశంలో ఏం జరుగుతోంది, ఇంకా ఎన్నాళ్ళు ఈ ఫ్యూయల్ క్రైసిస్ ఉంటుంది? సో నిజంగా ఒకవేళ మాట వినకపోతే అంటే ప్రజలు అందరూ వినాలని లేదు, కానీ అందరూ వినాలి అని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడాలి, దానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. ఇప్పటికే అన్ని ఐటీ సంస్థలకి ఇండియాలో ఉన్నటువంటి ఫారెన్ అండ్ ఇక్కడ దేశీయ ఐటీ సంస్థలు అన్నిటికి కూడా ఇప్పటికే మెయిల్స్ వెళ్ళాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఎట్టి పరిస్థితుల్లో మరికొద్ది గంటల్లో దీనిపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. సో మరి దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్పై ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే ఈ యొక్క ఇబ్బందులు అన్నీ తారుమారయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.